ఏంటంటే వాక్చాతుర్యం తక్కువ, ముక్కుసూటి మనస్తత్వం, వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి మనసుని కదిలించేలాగా అడగటం చేత కావట్లా. అది అవతల వాళ్ళకి అదృష్టం అవుతుంది. అవతల వాళ్ళు మాటకారులు, మాటలతో మెస్మరైజ్ చేయగలరు, తిమ్మిని బమ్మిని చేసి చెప్పగలరు. అది ఫెచ్చింగ్ అవుతుంది, ఇతనికి మైనస్ అవుతుంది. అది ఇప్పుడు ఆలోచించుకోవాలి జగన్. కానీ ఈ విషయంలో మాత్రం లీగల్ గా ఒక మంచి సపోర్ట్ దొరికినట్టేనా జగన్ కి? అంటే ఒకటి, జగన్ కి ఈ కేసులో ఏం కాదన్నటువంటిది ఎక్స్పర్ట్స్ అందరికీ తెలుసు. ఈ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే ముందే చేసేసి ఉండేవాళ్ళు. చెయ్యాలని వాళ్ళు ఏమనుకోవట్లేదు, వాళ్ళకి తెలుసు ఈ కేసులు ఎంతసేపు నిలుస్తాయి ఏంటి అనేటటువంటిది. కాకపోతే ఏంటంటే వాళ్ళు కోరుకున్నది జరిగిపోయింది. ఇప్పటికే కేసు తెర మీదకి వచ్చేసింది, జనంలో ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఇక్కడ జడ్జిలు ఎవరు? వీళ్ళే, వీళ్ళ పత్రికలే తీర్పు ఇచ్చేశారు కదా. వాళ్ళు జగనే ద్రోహి, జగనే దుర్మార్గుడని తీర్పు కూడా ఇచ్చేశారు, శిక్ష పడిపోయింది. ప్రజల్లో శిక్షిస్తే చాలా వాళ్ళకి చట్టబద్ధంగా శిక్ష కాదు, ప్రజల చేత శిక్షింపు చేస్తున్నాం మేము. ఇది ఒక వ్యూహం నడుస్తుంది, సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. సక్సెస్ అయ్యారు ఆ విషయం. జగన్ కి భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యం ఉంది అని కోర్టు గమనించిందా? ఎక్కడ నాకేం కనిపించట్లేదు. కోర్టు మామూలుగా లేకపోతే కనుక ఇప్పుడు మొన్ననే మళ్ళీ 15 రోజులకి జూలై 15కో 20కో వాయిదా వేశారట. ఎన్నేళ్ళు వాయిదా వేస్తారు? అది అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?